ఎలైట్ దీప్తి. ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ పేరు క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు, దానికి తయారు చేసుకునే విధానం ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. రండి చూద్దాం. ఈ క్యారెట్ మనం పిల్లలకి ఈ రకంగా హల్వా చేసి పెట్టడం వల్ల మనకి రోజువారీ కావలసిన విటమిన్లు అవేంటంటే విటమిన్ ఏ, కే, సి, ఫైబర్, పొటాషియం, కాల్షియం ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విటమిన్స్ ఈ క్యారెట్లో ఉండటం వల్ల ఇది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంతో హైజెనిక్గా ఉండి ఎంతో ఆరోగ్యకరమైన ఆరోగ్యాన్ని ఇది ఇస్తుంది. అంతేకాకుండా చిన్న పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి స్వీట్స్ రెసిపీస్ని చిన్నపిల్లలకి చేసి వాళ్ళకి రుచి చూపిస్తే మళ్ళీ మళ్ళీ తినాలనేట్టుగా ఇది ఉంటుంది. ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ పేరు క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాకి 1 కేజీ క్యారెట్ని చక్కగా తురుముకోవాలి. ఈ క్యారెట్ హల్వాకి షుగర్ 150 గ్రాములు, బాదం 10 స్లైసులు, కాజు ఒక 10, ఘీ 150 గ్రాములు మనం తీసుకోవాలి. అంతేకాకుండా పిస్తా 10 స్లైసెస్, ఇలాచీ పౌడర్ 1 స్పూను, 1/2 లీటర్ పాలను కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి ముందుగా ప్యాన్ వెలిగించి అందులో 150 గ్రాముల నెయ్యిని పోసుకొని అందులో జీడిపప్పుని మనం వేయించుకోవాలి. ఈ జీడిపప్పుని ఎంతవరకు వేయించుకోవాలంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ జీడిపప్పుని తీసి పక్క పెట్టుకోవాలి. ఆ తరువాత 10 బాదం పప్పులు తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి వాటిని కూడా అదే నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. ఈ బాదం పప్పుని 30 సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఘీ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి. ఆ తర్వాత ఆ బాదం పప్పును కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిస్తా స్లైసెస్ని కూడా అదే నెయ్యిలో మనం దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కూడా పిస్తా స్లైసెస్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ మనం తురిమి రెడీగా పెట్టుకున్న క్యారెట్ని ఆ నెయ్యిలోనే మనం వేయించుకోవాలి, ఎందుకంటే క్యారెట్లో తేమ ఉంటుంది కాబట్టి. ఈ తేమ పోవాలంటే కనీసం 10 నిమిషాల సమయం తప్పకుండా పడుతుంది. అంతవరకు మనం దగ్గరే ఉండి క్యారెట్ తురుముని అటు ఇటు తిప్పుతూ మనం క్యారెట్ తురుముని వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపించిన రకంగా మనం క్యారెట్ తురుముని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటానికి మనం ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఆ క్యారెట్ తురుములో 1/2 లీటర్ పాలని మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పాలు లేకపోతే ఒక 250 గ్రామ్స్ పచ్చికోవనైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలని మనం ఎందుకు యాడ్ చేస్తున్నామంటే క్యారెట్ హల్వాకి ఎంతో కమ్మదనాన్ని ఈ పాలు ఇస్తాయన్నమాట. ఈ పాలల్లో క్యారెట్ తురుముని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడానికి మనకి కనీసం అరగంట నుంచి 45 నిమిషాలు తప్పకుండా పడుతుంది. ఇలా వేయించుకోవటానికి మనం స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి ఆ క్యారెట్ తురుము పాలల్లో ఉడికి ఈ రకంగా తయారవుతుంది. అంతేకాకుండా ఆ మిశ్రమం అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ రకంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతున్న తర్వాత అరగంట తర్వాత ఈ మిశ్రమం ఈ రకంగా తయారవుతుంది. ఆ తర్వాత మనం ఈ మిశ్రమంలో 150 గ్రాముల పంచదారని మనం యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 200 గ్రామ్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ షుగర్ మిశ్రమం కూడా
ఆ హల్వాలో కలిసే విధంగా మనం కలుపుతూ ఉండాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ షుగర్ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత అటు ఇటు తిప్పిన తర్వాత ఒక 15 నిమిషాల సమయం గడిచిన తర్వాత హల్వా మిశ్రమం ఈ రకంగా తయారవుతుంది. ఈ క్యారెట్ హల్వా చేసుకోవడానికి చాలా పేషెన్సీ అవసరం. దగ్గరే ఉండి మిశ్రమం అడుగంటకుండా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అంతేకాకుండా ఈ మిశ్రమంలో ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూన్ని మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమం అందులో కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతేకాకుండా ఆల్రెడీ మనం ఘీలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు స్లైసెస్, పిస్తా పప్పు స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా అటు ఇటు తిప్పుతూ అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన రకంగా మీరు ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ హల్వా ఒక థిక్నెస్గా అంటే గట్టిగా తయారైపోతుంది. ఈ వీడియోలో చూపించిన రకంగా మీ క్యారెట్ హల్వా వచ్చిందంటే హల్వా రెడీ అయినట్టే. ఇంకేముంది ఆలస్యం, ఎంతో యమ్మీగా ఉండే క్యారెట్ హల్వాని మీరు ఇంట్లోనే ఉండి ఎంతో హైజీనిక్గా మీరు తయారు చేసి మీ పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ హల్వాలో ఎంతో ఎనర్జీని, విటమిన్స్ని, ప్రోటీన్స్ని కలిగి ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా రెడీ అయినట్టే. ఈ క్యారెట్ హల్వా రెడీ అయిన తర్వాత గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఆకర్షణీయంగా ఈ క్యారెట్ హల్వా తయారైపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చేసి చూపించిన క్యారెట్ హల్వా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ఎలైట్ దీప్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఎలైట్ దీప్తి.